గత యూరోప్లో ఉంటాను, స్వీడన్లో. సో వచ్చిన ఎన్ఆర్ఐలోకి అందరికన్నా నేను లోకల్ కాబట్టి నాకు కొంచెం ఎక్కువ అవగాహన ఉంది శ్రీకాళహస్తి. ప్రతి ఒక్కరికి ఒకటే నా విన్నపం అండి, రాబోయే ఎలక్షన్లో మనకు తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే పైన చంద్రబాబు నాయుడు వస్తే ఎంత మనకు డెవలప్మెంట్ ఉద్యోగాలు ఎన్ని వస్తాయో అదేవిధంగా కాళహస్తిలో కూడా మన బొజ్జల సుధీర్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తే చంద్రబాబు నాయుడికి ఎంత విజన్ ఉందో అంతే విజన్ మన బొజ్జల సుధీర్ రెడ్డి కూడా ఉందండి. తనకు ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తే మీకు డెవలప్మెంట్లు కానీ ఉద్యోగాలు కానీ ఈ అవినీతి మొత్తం క్లియర్ చేస్తారండి బొజ్జల సుధీర్ రెడ్డి గారు. అదొకటి. ఇంకోటి మెయిన్గా ఎన్ఆర్ఐలు ఎంతోమంది, దాదాపు ఒక 5,000 మంది ఈసారి ఎలక్షన్స్లో మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, మన లోకల్ అభ్యర్థులందరూ గెలవాలని దాదాపు అన్ని ఉద్యోగాలన్నీ పక్కన పెట్టి ఒక నెలన్నర నుంచి వచ్చి ఇండియాలో తిరుగుతున్నారండి. మాకేంటంటే రాష్ట్రం బాగుంటే రేపు మేము బయట ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, మీ రాష్ట్రం ఏంది అన్నప్పుడు మాది ఫలానా రాష్ట్రం అని చెప్పుకున్నప్పుడు ఆ రాష్ట్రం గురించి సెట్ చేసినప్పుడు కొంచెం దాని గురించి బాగుండాలండి. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందుందో, ఉద్యోగాలు వస్తున్నాయి అన్నీ ఉండాలి. అలా లేనప్పుడు మేము మా రాష్ట్రం గురించి ఏం చెప్పుకోగలుగుతామంటే మెయిన్ అదొకటి. ఇంకోటి ఏంటంటే ఉద్యోగ కల్పనలో బాబు గారు ఇస్తున్న దీంతో పాటు మేము ఎన్ఆర్ఐలంతా స్వచ్ఛంగా 1,00,000 ఉద్యోగాలు ఇక్కడ రాష్ట్ర యువతకి ఇద్దామని ఒక నిర్ణయంకి వచ్చామండి. దానికి గాను ప్రతి ఒక్క యూత్, ప్రతి ఒక్క విద్యార్థిని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు మీ యొక్క మా NRI TDP.com వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. బాబు గారు గెలిచి ముఖ్యమంత్రి అయిన వెంటనే విధుల వారీగా ఒక 3 months తర్వాత నుంచి మీ యొక్క స్కిల్ బట్టి, స్కిల్ ఉన్న వాళ్ళకి స్కిల్ బట్టి ఉద్యోగం హెల్ప్ చేస్తామండి. అది కాకుండా స్కిల్ లేని వాళ్ళకి మేమే స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి మీ యొక్క చదువుకి స్కిల్కి తగిన ఉద్యోగం ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. అదొకటండి. ఇంకోటి, కాళహస్తిలో నేను గత ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నాను కాళహస్తిలో. ఇప్పుడు కాళహస్తిలో ఉన్నంత అవినీతి, అక్రమం, గుడిలో వసూళ్లు, ఎందుకంటే నేనే ప్రత్యక్ష సాక్షినండి. నేనే వెళ్ళి మా కాళహస్తి గుడిలో ఎప్పుడు లేని విధంగా డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. టికెట్లు కూడా కొనేయటం లేదండి కాళహస్తి గుడిలో. నీ కాళహస్తి గుడిలో నీకు ఎంట్రీ కావాలా, 400 టికెట్ ఎందుకు కొంటావు, మాకు 100, 150 ఇచ్చి ఎంతమంది కావాలో నువ్వు లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి నా ముందరనే చాలా మంది మాట్లాడారు. ఇవన్నీ ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్నాను. మన కాళహస్తి బాగుపడాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించుకొని అందరు అభ్యర్థుల్ని రాష్ట్రం కానీ కాళహస్తి కానీ గెలిస్తే బాగుంటుందని మేమందరూ కష్టపడుతున్నామండి. కాళహస్తి ప్రజలందరూ ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై బొజ్జల సుధీర్ రెడ్డి.